హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? 1 వీక్ ముందు ఇండియా వరల్డ్ కప్ గెలిచిందని వీడియో చేసుకుని మాట్లాడుకున్నాం. సరిగ్గా 1 వీక్ తర్వాత ఈరోజు ఇండియా వరల్డ్ కప్కి కూడా రాలేని ఒక టీంతో ఓడిపోయిందని చెప్పి ఇలా మాట్లాడుకుంటున్నాం. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఆ రోజు వరల్డ్ కప్ గెలిచాం కాబట్టి ఇంక అదే మన హైయెస్ట్ పాయింట్ కాదు. ఈరోజు ఇలా ఓడిపోయాం కాబట్టి ఇదే ఇంకా వరస్ట్ అని, దీంతో ఏదో అయిపోతుందని అలా అయితే ఏం ఫీల్ అవ్వకండి. మనం ఆడిన వాళ్ళందరూ ఒక యంగ్ బ్యాచ్. ట్రైన్ డిస్టర్బెన్స్, అది రైల్వే ట్రాక్ మా ఇంటి పక్కనే. సో యంగ్స్టర్స్తో ఆడిన ఒక బ్యాచ్ ఇది. సో మనం డైరెక్ట్గా ఒకసారిగా చాలామంది అయితే కామెంట్స్ చూసినా, ఎక్కడైనా యూట్యూబ్లో మ్యాచ్ హైలైట్స్ కింద చూసినా, లేదంటే ట్విట్టర్లో కానీ ఎక్కడైనా సోషల్ మీడియాలో చూస్తే ట్రోల్స్ కానీ, మెయిన్గా కామెంట్స్ కానీ ఏదైతే ఉన్నాయో అదైతే అంత కరెక్ట్గా లేవు. అంటే ఇంకా ఇప్పుడు దీనికి కంబ్యాక్ మళ్ళీ ఐపీఎల్లో ఇస్తారని, ఇంకా ఫ్యూచర్ ఈస్ నాట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని, రోకో లేకపోతే పరిస్థితి ఇదని, ఇంత హేటర్ని అయితే మనం ఈ విధంగా స్ప్రెడ్ చేయడం అయితే కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఆడింది కుర్రోళ్ళు కాబట్టి. అందున చాలామందికి అసలు డెబ్యూస్ నిన్నే జరిగాయి. అందరూ కూడా చాలా ఇంకా ఒక్క ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కూడా అక్కడ లేరు, గిల్ మినహా. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా కొంచెం కంగారు పడ్డారు, కొంచెం తక్కువ అంచనా వేసారా టార్గెట్ చూసి. ఇవన్నీ ఏం జరిగినా కానీ ఒక లెర్నింగ్ స్టేజ్లో ఒక మిస్టేక్స్ జరిగితే అది కూడా ఒక అందుకు మంచిదే కదా. లెర్నింగ్ స్టేజ్లో మిస్టేక్ కదా, ఇదేం ఒక హైయెస్ట్ పాయింట్లో జరిగిన మిస్టేక్ కాదు. చాలా లెర్నింగ్ స్టేజ్లో ఒక మిస్టేక్స్ జరిగితే కొంచెం ఇది తర్వాత వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అయ్యే ఒక మిస్టేక్గానే చూద్దాం, వాళ్ళు బ్యాక్ చేద్దాం, వీఆర్ విత్ యూ, వీ కెన్ ప్లే అని, స్టిల్ వీ కెన్ విన్ ద సిరీస్ అని చెప్పి అటువంటి ఒక మైండ్ సెట్తో మనం వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ మనం ఇవ్వగలిగితే, మన యంగ్స్టర్స్ మనం ఫ్యాన్స్గా అలా ఉండాలి కదా. అలా కాకుండా మనం వాళ్ళని డిసప్పాయింట్ చేసే విధంగా, వాళ్ళని డిస్కరేజ్ చేసే విధంగా మనం ఎందుకు కామెంట్ చేయాలి? ఇప్పుడు 2 months బ్యాక్ హార్దిక్ పాండ్యాకి అప్పుడు అందరూ అలా చాలామంది ట్రోల్ చేశారు. ఇప్పుడు సేమ్ క్రౌడ్ వెళ్ళి హార్దిక్ పాండ్యాని అలా ఇప్పుడు హార్దిక్ అంటున్నారు. ఇప్పుడు తనకు ఒక హ్యాపీ ఉంటుంది హార్దిక్ పాండ్యాకి, కానీ ఆటోమేటిక్గా ఇప్పుడు ఫ్యాన్స్ అంటే వీళ్ళు నేను ఆడితే చూస్తారు, నేను సరిగ్గా నా థింగ్స్ సరిగ్గా లేనప్పుడు నాతో ఉండరు. మనల్ని మనం తగ్గించేసుకోవట్లేదా ఒక ఫ్యాన్స్గా? మన ప్లేయర్స్ ముందు కానీ, అండ్ మన కంట్రీని కూడా మనం తక్కువ చేయట్లేదా? కొంతమంది అయితే అసలు మనం పాకిస్తాన్ ట్రోల్ చేస్తాం, జింబాబ్వేకి ఆపోజిట్గా, చాలా తప్పు. అంటే ట్రోల్ అనేది ఎప్పుడైనా తప్పు, కానీ ఈ పాయింట్ని చూపించి దాన్ని తప్పు అనడం, అలా ఇప్పుడు పాకిస్తాన్ కన్నా వీళ్ళని తక్కువ చేసేయడం, జింబాబ్వే వీఆర్ సారీ ఫర్ దట్ అని చెప్పి. అంటే ఒక ట్రోల్ అనేది ఎప్పుడైనా తప్పే, కాకపోతే ఎందుకు అలా వీళ్ళని చూపించి దాన్ని ఎందుకు తీసుకురావాలి? వీళ్ళేమో ఒక సీరియస్ పాయింట్లో వాళ్ళు ఏకంగా టోర్నమెంట్లో ఓడిపోయారు పాకిస్తాన్ జింబాబ్వే చేతిలో. అది ఒక వేరే విషయం. దీన్ని ఎలా కంపేర్ చేస్తున్నారు మీరు? అది వాళ్ళ హోమ్లో మన యంగ్స్టర్స్ వెళ్ళి ఆడిన సిరీస్ ఇది. అందులోనూ సిరీస్ కూడా కాదు, ఒక మ్యాచ్. ఇంకా సిరీస్ అయిపోలేదు కూడా, స్టిల్ ఏ లాంగ్ వే టు గో. ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. కాబట్టి ప్లేయర్స్ని బ్యాక్ చేద్దాం, మన సపోర్ట్ ఏంటో వాళ్ళకి చూపిద్దాం. ఇప్పుడు ప్లేయర్స్ బాగా ఆడాలని నిన్నటి వరకు కోరుకున్నాం, మన యంగ్స్టర్స్ బాగా ఆడతారని నమ్మాం. అది నిన్న జరగలేదు. ఆ నమ్మకం ఒక్క మ్యాచ్తో పోకూడదు కదా. నేను అనేది సపోర్ట్ చేద్దాం. నిన్నటి వరకు మనం ఎలా అయితే విష్ చేసి బాగా ఆడాలని కోరుకున్నామో, ఇప్పుడు ట్రోల్ చేయకుండా అదే కంటిన్యూ చేద్దాం. సో దట్ మన వాళ్ళు ఇంకా బాగా ఆడతారు. అప్పుడు మనల్ని మనం పెంచుకున్న వాళ్ళం అవుతాం. అప్పుడు మన ఫ్యాన్స్ మా వెనకాల ఉన్నారు అని మన ప్లేయర్స్ మన గురించి అలా హ్యాపీగా అనుకుంటే, ఇట్స్ నాట్ ఏ మోరల్ విక్టరీ ఫర్ అవర్ ఫ్యాన్స్. ఆ విధంగా చూడండి. దీని గురించి ఇంక పెద్దగా ప్లేయర్స్ని ఏదో పెద్ద అనేసుకోవడం అవన్నీ వద్దు. దే విల్ ప్లే వెల్, ఆ నమ్మకం ఎప్పుడు ఉంచుతాం. ఐపీఎల్ని ట్రోల్ చేయడం అలాంటివి ఏం చేయకండి. ఐపీఎల్లో ఆడిన యంగ్స్టర్సే మనకి గబ్బా లాంటి ఒక మెమరబుల్ విక్టరీస్ ఇచ్చారు. ఆస్ట్రేలియాలో సిరీస్ కొట్టారు. గెలిచినప్పుడు ఎత్తేయడం, ఓడిపోయినప్పుడు ఒకసారిగా తొక్కేయడం లాంటివి చేయొద్దు. మనం ఇప్పుడు వీ విల్ ఆల్వేస్ సపోర్ట్ మన టీం. అది మన టీం ప్లేయర్స్ మీద మనకి ఎప్పుడు నమ్మకం ఉంటుంది. మనం ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. వాళ్ళని ఎప్పుడు వీ విల్ బ్యాక్ అండ్ వీ విల్ ప్రే ఫర్ దేర్ సక్సెస్.
మన టీం బాగుండాలని కోరుకుంటాం. అలాగే ఉందాం. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా. జరిగింది ఏదో జరిగింది. ఈ యువ ఇండియా సిరీస్ కొట్టి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా.